తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇప్పుడు 9వ సీజన్ ని స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించి బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్ గా సెలబ్రిటీస్ ను బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసేశారు. కానీ ఈ సీజన్ కోసం మొత్తం రూల్స్ మార్చేశారు. కామన్ మెన్ సైతం ఇందులో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ షోలో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని చూపిస్తూ ఒక 3 నిమిషాల పాటు వీడియోని రికార్డ్ చేసి బిగ్ బాస్ టీమ్ కి పంపిస్తే చాలు. వాళ్ళు ఆ వీడియోను చూసి అందులో ఎవరైతే ప్రతిభ కలిగిన వారు ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షలో టాస్కులను పెట్టి వాటిని తట్టుకొని సక్సెస్ఫుల్ గా నిలిచిన వాళ్లను మాత్రమే బిగ్ బాస్ షోలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అగ్ని పరీక్ష అనే పేరుతో 45 మందికి కొన్ని టాస్కులు నిర్వహించి వాళ్లలో నుంచి 15 మందిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ప్రోమోను కూడా రిలీజ్ చేశారు టీం. ఆ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. కేవలం సినీ ఆర్టిస్టులు మాత్రమే కాదు, పబ్లిక్ లో సెలబ్రిటీస్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిని కూడా సంప్రదిస్తున్నారట. వారిలో దివ్యల మాధురి పేరు కూడా ఉన్నట్టు ఓ సమాచారం అయితే అందుతోంది. రాజకీయాలను అనుసరించే వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఈమె. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. తన భర్తతో కలిసి ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. మంచి రొమాంటిక్ కపుల్ గా వీళ్ళిద్దరికి పేరుంది. వైసీపీ పార్టీలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లపై దువ్వాడ చేసిన కామెంట్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన నారా లోకేష్ ని పొగడ్డంతో జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన భార్య బిగ్ బాస్ లోకి వస్తుందంటే ఆమెపై మొదటి నుంచే నెగటివిటీ తారాస్థాయిలో ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాధురితో పాటు దువ్వాడ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందట. ప్రస్తుతానికి ఈ అగ్ని పరీక్షలో గెలిచిన 15 మంది కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది అంటూ ఓ లిస్ట్ అయితే వైరల్ అవుతోంది. వారిలో అనుష రత్నం, ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారు. ఇక ఈమె కొన్ని ఈవెంట్స్ కి యాంకర్ గా కూడా పనిచేస్తున్నారు. అలా ఈ మధ్య ఆమె యాంకరింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. ఇక రెండవ వ్యక్తి దివ్య నిఖిత, ఈమె మూవీ రివ్యూవర్ అని చెప్పాలి. మూడవ వ్యక్తి శ్వేతా శెట్టి, ఈవిడ కేవలం బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చేశారు. ఇక నాలుగవ వ్యక్తి శ్రేయ, ఈమె కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావడం విశేషం. ఇక 5 టెమన్ పవన్, 6 ప్రసన్న కుమార్, ఈయనకి సింగిల్ లెగ్ ఉన్నప్పటికీ చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. చాలా గిన్నిస్ బుక్ రికార్డ్స్ని కూడా క్రియేట్ చేశారు. 7 దమ్ము శ్రీజ, ఈవిడ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. ఇప్పుడిప్పుడే కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నారు. ఇక 8 మిస్ తెలంగాణ కల్కి, మిస్ తెలంగాణ పోటీలో రన్నర్ అప్ గా నిలిచిన ఈమె కూడా సెలెక్ట్ అయ్యింది. ఇక 9 చక్రవర్తి అనే ఒక జిమ్ ట్రైనర్, వీడియోలు పెట్టే వ్యక్తి, ఈయన్ని కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక 10వ వ్యక్తి దాడియా షరీఫ్, 11వ వ్యక్తి మాస్ మ్యాన్ హరీష్, 12వ వ్యక్తి ఆర్మీ జవాన్ అయిన శ్రీధర్, 13 మర్యాద మనీష్, ఈయన చాలా మంచి బిజినెస్ మ్యాన్ గా తెలుస్తోంది. 14వ వ్యక్తి ప్రియా శెట్టి, ఈమెను కామనర్ కింద సెలెక్ట్ చేశారట. 15వ వ్యక్తి షకీబ్, ఈయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ 15 మంది అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.